మరోవైపు యుద్ధం కారణంగా అటు రష్యా ఇటు యుక్రెయిన్ ఆర్థికంగా పూర్తిగా బలహీనమవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం 9% పైగా పెరిగింది. వడ్డీ రేట్లు 23% చేరాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పడిపోయింది. ఇటు యుక్రెయిన్ భారీ సైనిక పౌర నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా దాడులకు ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోయింది. ఉక్రెయిన్ను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో వెనక్కి తగ్గాలని చూస్తోంది. ఎందుకంటే బైడెన్ అందించిన సాయం ఇప్పుడు ట్రంప్ అందించకపోవచ్చు. దీంతో ఉక్రెయిన్ సంధికే ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు రష్యా సైతం 2025 మే 9 వరకు డెడ్ లైన్ పెట్టుకుందని సమాచారం. రష్యాలో మే 9కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ రోజును విజయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు. దీంతో ఆ రోజు నాటికి అటో ఇటో తేలిపోవాలని పుతిన్ భావిస్తున్నారట. ఒకవేళ అప్పటికి యుద్ధం ఇలాగే కొనసాగి డాన్బాస్ రీజియన్ రష్యా అండర్లోకి రాకపోతే ఆయన ఉక్రెయిన్తో చర్చలకు అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి రష్యా సైన్యం పూర్తిగా బలహీనపడే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఒకటి మాత్రం జరగడం ఖాయం. అటు ట్రంప్ ఫ్యాక్టర్ చూసుకున్నా, ఇటు రష్యా యుక్రెయిన్ ఆర్మీ పరిస్థితిని గమనించినా 2025లో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడడం మాత్రం ఫిక్స్.